సూర్య వల్లే స్టోరీ మొత్తం అంతా ఎముడు లాగా చేస్తున్నాడు. చాలా చాలా బాగుంది. నేను ఎస్ఎస్ సూర్యకి అయితే 4 పాయింట్ ఇస్తాను. నేను సినిమాకి అయితే 3.5. నానికి ఆయన న్యాచురల్ స్టార్, మనం ఏం చెప్తాము. మైనస్ ఏం లేదండి, ప్రతి సెకండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అప్పుడు కామెడీ కానీ, ఎమోషనల్ కానీ, లాస్ట్ పర్ఫార్మెన్స్ కానీ, లాస్ట్ వరకు అసలు మన డల్ అయిన అవసరమే లేదు. సినిమా మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనమాట. క్లైమాక్స్ బాగుందండి, ఇంటర్వెల్ ప్రతి ఒక్కటి బాగున్నాయి. ఎస్జే సూర్య యాక్టింగ్ మాత్రం పీక్స్ అసలు చెప్పాలంటే. మాకైతే సరిపోలేదనా, మాస్ ఆడియన్స్ ఫుల్ మీల్స్ అంతే. పిచ్చ పీస్గా కొట్టినాడు బీజిం. అసలు ఎస్జే సూర్య అన్నాడు విలనిజము, ఆయన ఇంత కాదు ఇంకా ఇప్పించినా కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ గా ఉండిండు. అర్ధగంట, ఇప్పుడు 3 గంటలు ఏమో ఉంది, ఇంకొక హాఫ్ అన్ అవర్ అగేసినా చూస్తారు. అంత ఎలివేషన్ బీజిం ఎక్సలెంట్ గా కొట్టినారు. వన్ ఆఫ్ ది నాని గారికి ఇది దసరా కంటే ఇంకా మంచి సినిమా ఇది. హాయ్ గైస్, ఏమోపా సరిపోదా శనివారం చూసారు కదా దీన్ని ఎవ్వారం. సో పబ్లిక్ టాక్ చూస్తూనే ఉంటారు, సో ఖచ్చితంగా వస్తుంటది. అండ్ అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. 4th స్టోరీ నా స్టోరీస్ చెప్తాను, పాత స్టోరీసే తీసుకొని వస్తారు, దాన్ని స్క్రీన్ ప్లే అనేది తీసుకురావాలి. బట్ కొన్ని దానిలో మిస్ అయినాయి. ఇంట్రెస్ట్ ఎలా అంటే ఎమోషన్స్ అనేటివి ఫోర్స్డ్గా పెట్టాడు. అది అక్కడ అట్లా అనిపించింది నాకు మాత్రం. హైలైట్స్ వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్ట్ కొంచెం లెంత్ ఇచ్చింటే బాగుంది. కానీ ఎస్జే సూర్య నాని యాక్టింగ్ సూపర్ ఉంది. యాక్షన్ హీరో అనుకోవచ్చు అంతే. అంటే ఎంటర్టైనింగ్ గా ఉందా, యాక్షన్ ఉందా? ఓన్లీ యాక్షన్ ఉండదు, అంటే ఎంటర్టైనింగ్ ఏం లేదు కానీ యాక్షన్ ఉండదు. అంటే మొన్న రీసెంట్ గా దసరా కూడా వచ్చింది, యాక్షన్ ఫుల్ యాక్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఒక డిఫరెంట్ యాక్షన్ ఇది. అదంతే, అది రఫ్ అండ్ రాష్ట్రకి ఇది వచ్చింది ఓన్లీ కమర్షియల్ అంతే. కమర్షియల్ అంతే. హీరోయిన్ అంతా ఎలా ప్లస్ అయ్యారు? హీరోయిన్ ప్రియాంక ఆమె రోల్కి సరిపోయింది. అదే అంటే యాక్షన్ మూవీ కమర్షియల్ వాళ్ళకి అంతగా నచ్చదా? అయితే నచ్చుతుంది, అంటే ఎమోషన్స్ ఆర్డర్ ఉన్నాయి కాబట్టి నచ్చుతుంది. చూడొచ్చు. అవుట్ ఆఫ్ 5 తీస్తారు. 3 సీన్స్ బాగుంది. స్టోరీనే మొత్తం నాని యాక్టింగ్, సూర్య యాక్టింగ్ జబర్దస్త్ ఉంది. అది చూస్తే బాగుంటుంది, చెప్పే కంటే బాగుంటుంది, చూస్తే భలే ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే విలన్ మామూలుగా ఓన్లీ విలన్ యాంగిల్ చూస్తారు, వందన పన్ను కూడా క్రియేట్ అవుతుంది. చాలా బాగుంది. అసలు ఎస్జే సూర్య అంటేనే విలన్ కి అట్లా కామెడీ 2 పండించినాడు. చాలా చాలా చాలా. ఇంకా నాని యాక్టింగ్ అంటే తెలిసిందే ఎలా చేస్తాడు ఏమనేది. సినిమాకి ప్లస్ పాయింట్ వచ్చి బీజిఎం. బీజిఎం లేకుంటే సినిమా చాలా కష్టం అయిపోయింది. ఇప్పటికే నా తెలిసి మిక్స్డ్ టాక్ వచ్చి ఉంటుంది. ఆ బీజిఎం ఇట్లాంటివన్నీ చాలా ఇదే ఉంటే కన్నా చాలా డల్ అయిపోయిండు. ఇంకా ఎస్జే సూర్య, నాని, ఇంకా హీరోయిన్, వీళ్ళు 4 ప్లస్ పాయింట్ అయింది. ఏమంటే కమర్షియల్ ఫార్మాట్లో తీసుకొద్దామని ట్రై చేసినాడు, అన్నీ పెట్టాలంటే కుదరదన్న. ఇప్పుడేమంటే ఒక ఆడియన్స్ ఎలా చూస్తాడు, కామెడీ ఉంటే కామెడీ ఉంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. యాక్షన్ మూవీస్లో కామెడీ పెట్టడం వల్ల కూడా కొంచెం మైనస్ అవుతుంది. అక్కడ ఏం చేశాడు అనేది డైరెక్టర్ మనకి చెప్పలేకపోయినాడు. ఎందుకంటే కమర్షియల్ ఫార్మాట్లో తీసుకొచ్చేయాలని కామెడీ ఇరికిచ్చినాడు, లవ్ ఇరికిచ్చినాడు, ఫోర్స్డ్గా అనిపించింది నాకైతే, నా ఒపీనియన్. బట్ అయితే సినిమా మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. ఎందుకంటే కొంచెం ఏదో కొత్త ప్లాట్లో తీసుకొచ్చాడు, అది బాగానే ఉంది. కానీ సిల్లీగా అనిపిస్తాయి, కానీ బాగుంటుంది. నా సినిమా వరకు నవ్వుకుంటే హ్యాపీగా చూసుకొని రావచ్చు. ఎస్జే సూర్య మాత్రము ఆ విలనిజంలోనే నవ్వు వస్తుంది. ఆ డైలాగ్స్ రాసుకోవడం కానీ ఎస్జే సూర్యకి నిజంగా చాలా అతను క్యారెక్టరైజేషన్ వరకు బాగుంది. అంటే ఇప్పుడు నాని అంటే యాక్షన్ మోడ్ కన్నా కూడా ఎక్కువ మనము ఎమోషన్స్ ఇట్లా మన హోమ్లీగా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనం దసరా చూసాము, నాకు తెలిసి యాక్షన్ పర్పస్లో యాక్షన్ దీనిలో తీసుకుంటే దసరాకి తగ్గిపోలే. ఏంటంటే అది ఎక్కువ మాస్గా ఉంది, ఇక్కడ కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. అలా ఉంటుంది, అది చాలా రాలా ఉంటుంది, ఇది కొంచెము ఇదిగా ఉంటుంది. నా 2.5 వచ్చిన. ఫ్యామిలీ ఆడియన్స్ వరకు ఓకే, ఆడియన్స్ వరకు చూడొచ్చు. ఇప్పుడు అన్నీ కావాలనుకుంటే దొరకవునా. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా, మొన్న ఇది ధనుష్ మూవీ వచ్చింది కదా, దాంట్లో కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆడియన్స్ కూడా ఎలా చూడాలంటే, నువ్వు యాక్షన్ మూవీనా యాక్షన్ మూవీ లాగా చూడాలా, కామెడీ మూవీనా కామెడీ మూవీ లాగా చూడాలా. ఇప్పుడు ఆ పక్కన ఇంకో సినిమా ఆడుతుంది, దాంట్లో యాక్షన్ లేదంటే ఎలా, అలా కుదరదు. నువ్వు కామెడీ ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ మూవీస్కే పోవాలా. యాక్షన్ మూవీకి వచ్చినట్టు యాక్షన్ అలా చూస్తేనే మనకు సినిమా ఎంత బాగుంది అనేది అర్థమవుతుంది. ఈ సినిమాలోకి వచ్చి అంతా మనకి లవ్ ఉండాలంటే కుదరదు. ఎందుకంటే నాని చూస్తే మనకి లవ్ లాగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన కానీ ఇలా ప్రీవియస్ మూవీస్ చూస్తే ఇక్కడ లవ్ మిస్ అయింది. అదే చెప్తాను, హీరోయిన్ ట్రాక్ హీరో ట్రాక్ కొంచెం మిస్ అయింది.
బట్ సినిమా అయితే ఎస్జే సూర్య ముందర తీసుకొచ్చేసాను అన్న. బట్ ఈ శనివారం చూడడానికి సినిమాలు లేవు, ఇదేనా సినిమాగా? ఇదే ఇంకా అంతే. సరే నీకు ఎక్కడ లాగనిపించలేదు? 10 నిమిషాలు కూడా ఫస్ట్ స్టాప్ లో ఉంది, ఫస్ట్ హాఫ్ లో. లేదని చెప్పలా, ఫస్ట్ స్టాప్ లో ఉంది. మాస్ పిచ్చ మాస్ అంతే, మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ అంతే. ఇంకా కానీ ఫ్యాన్స్ కాకుండా మా నార్మల్ ఆడియన్స్ కూడా నచ్చుతుందా? ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది, మాస్ ఆడియన్స్ కి నచ్చుతుంది, క్లాస్ ఆడియన్స్ కి నచ్చుతుంది. గొప్ప బీజేపీ ఒకటే మాట్లాడుతున్నారు, పాటలు పెద్దగా లేవా? లేవునా, పాటలు పెద్దగా పెట్టినలా, ఓన్లీ యాక్షనే పెట్టినారు, యాక్షన్ మోడ్ అంతా ఫుల్ యాక్షనే. మనకి ఎక్కడెక్కడ ఎస్జే సూర్య గారు వచ్చినారో ప్రతి అక్కడ కామెడీ ఉంటుంది, సీరియస్నెస్ ఉంటుంది. సినిమా కూడా ఏదో పీక్స్ గా పోతారంటే అనిపిస్తుంది. ఆడాడంతే ఒకటో రెండో చెప్పచ్చు కానీ అంత ట్విస్ట్లు ఏం లేవు. స్టోరీ అయితే తెలిసిపోద్ది, కాకపోతే ఇంట్రెస్టింగ్ గా ఉంది. స్టోరీ తెలుస్తుంది మనకి. ఇంకా స్టోరీలు ఏమి పెద్ద గొప్పగా ఏమి రాయరాడా, ప్రతి రైటర్ రాయరాడా. ఒక ఆడియన్స్ ఎట్లా చూస్తాడని మాత్రమే రాస్తారు ప్రతి ఒక్క డైరెక్టర్ అంతే. ఇక్కడ సాంగ్స్, ఇక్కడ బీజిఎం, ఫైట్ ఉంటే చాలా అంటారు కానీ, బట్ ఈ సినిమాలో మటుకు వచ్చేసరికి ఎస్జే సూర్యాది వన్ ఆఫ్ ది హైలైట్ చేసినారు. అంటే సుందరానికి సినిమా అదే డైరెక్టర్, కొంచెం డౌన్ అయింది అప్పట్లో, చాలా డౌన్. ఆ సినిమా గురించి చెప్పే అంత ఇది లేదు కానీ చాలా హైస్ట్ డైరెక్టర్ మటుకు ఇంకా పెట్టిన అనిపిస్తుంది, చాలా ఇంకా మూవీ ఇంకా పెట్టిన అనిపిస్తుంది. అంత మాస్ లెవెల్లో ఉంది సినిమా, అంతా బాగా చేసిన అన్న. ఇంకోరు ఉన్నారు ఆయన మురళీ శర్మ గారు, వన్ ఆఫ్ ది బెస్ట్ కామెడీ అంటే ఆయనే ఈ సినిమాలో. ఉన్నాడు కానీ కామెడీ ఉంటుంది, ఆయనతో సీరియస్నెస్ ఉంటుంది. బట్ మనకేమంటే సెకండ్ హీరో వచ్చి ఎస్జే సూర్యనే, మెయిన్ సినిమా మొత్తం ఎస్జే సూర్యనే. అందరికీ అర్థమవుతుంది, ఎక్కడ అర్థం కాకపోదు, అందరికీ బాగుంటుంది. సీక్వెల్స్ అంటారు కదా, సీక్వెల్స్ సీరియల్స్ ఒకటే, కానీ ఇలాంటి మా సినిమా ఒకటి పడినా సాటిస్ఫాక్షన్ ఫుల్గా ఉంటుంది. సో ఇప్పటికైనా మన టాలీవుడ్లో సీక్వెల్స్ ఆపేసి ఒక సినిమాని తీస్తే బెటర్ అనిపిస్తుంది. నాకైతే దసరా కంటే ఇంకా బాగా నచ్చింది నా సినిమా.